ఇంటెన్షనల్గానో న్యాచురల్గానో ఎలా జరిగిందో తెలియదు, అంబేద్కర్ రచనలు సొసైటీలో అట్టడుగు నుండిపోయాయి. ప్రతి రచన ఎప్పుడో 1930లో రాసినటువంటి చలం పుస్తకాలు ఇంకా చదువుతున్నారు, మహాప్రస్థానం ఇంకా చదువుతున్నారు, మరో ప్రస్థానం ఇంకా చదువుతున్నారు, పదే పదే రికమెండ్ చేయబడుతున్నాయి. ఏ పుస్తకాల షాపుల్లోకి వెళ్ళినా చక్కగా ఇంకా వాళ్ళు కనబడుతున్నారు. అసలు ఇంతకన్నా ఎక్కువ స్టఫ్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి పుస్తకాలు అలా 14 వాల్యూమ్స్గా అవైలబుల్గా ఉన్న, నిజానికి వాటిని పుస్తకాలుగా కొనుక్కొని చదవాల్సిన పని లేదు. గవర్నమెంట్ వెబ్సైట్లో 14 వాల్యూమ్స్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఎవరు చదవట్లేదు. ఇంటెన్షనల్గా చదవట్లేదా ఏమో తెలీదు. అర్థం కాదు అంబేద్కర్ చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్ రాశారు, అర్థం కాదు అని నెమ్మదిగా అందరి మెదడుల్లోకి చొప్పించారు. సో చదువుదామన్న ధైర్యం కూడా చాలామంది చేయట్లేదు, అర్థం కాదేమో అని చెప్పి.